క్రైస్తవులు, క్రీస్తును నమ్మిన వారు క్రైస్తవులు అని పేరును మనం పెట్టుకుంటున్నామే గాని ఆ యేసుక్రీస్తుని జీవితాన్ని పోలిన బ్రతుకు ఎంతవరకు మన జీవితాల్లో కనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. బుద్ధి తెచ్చుకోవాలండి. ఎంతో మంది బుద్ధి తెచ్చుకొనక దేవుడు నా వెనకున్నాడు అనుకుంటూ ఒక సంసోను వెళ్ళిపోయాడు. శిక్ష పడింది సంసోను గారికి. అలాగే ఒక యోనా గారు కూడా దేవుడు ఏమంటాడులే అని నిర్లక్ష్య పెట్టాడు దేవుని మాటని. అతనికి తగిన ప్రతిఫలం వచ్చింది. దేవుని మాట వినకపోవడం వల్ల అనుకోవచ్చు, ఇదిగో ఈ భూమి మీద మేము బాగానే ఉన్నాంగా, మాకు అవసరమైనవి అన్ని ఉన్నాయి కానీ మనం అనుకోవచ్చేమో కానీ ఈ భూమి మీద బాగానే ఉండొచ్చు, కానీ చనిపోతే ఈ యొక్క దేహాన్ని విడిచి మనం వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ధనవంతునిలాగా నరకానికి వెళ్ళి బాధపడే పరిస్థితి ఎవ్వరికి ఉండకూడదని ఈ సందర్భాలన్నీ దేవుడు రాయించాడండి.